రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మేము దేవతా వృక్షాలు మర్రి రాయి వేప విడిచామండి. ఈ రోజు మొక్కలు వేసాము. దానికి అందరూ కలిసి ముర్రాట్లు తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మేము కూడా వేసి అన్ని చేసాం. ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూసి ఆనందిస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, భూ ఉష్ణోగ్రత వాతావరణం మనం చల్లబరచడం కోసం, మొట్టమొదట ప్రకృతి మొత్తం ప్లాంటేషన్ కోసం ఎకో గ్రీన్ క్లైమేట్ వాళ్ళు మాకు ఇచ్చిన ఈ టోటల్గా ఒక 20 వరకు మాకు ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, రావి, మర్రి, తర్వాత కదంబ ఇచ్చారు. అవి సింహపూర్ లేఅవుట్ వాకర్ అసోసియేషన్ పక్కనే. ఈరోజు మనం తాటితే ఒక 10 సంవత్సరాల తర్వాత మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అయ్యి ఈ భూతాపాన్ని తగ్గించి మనందరూ ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడడం కోసం వాళ్ళు ఇచ్చారు. దానికి వాళ్ళ సహకారంతో మేము దీన్ని చేసి దీన్ని మెయింటైన్ చేసి సంరక్షించి మొక్కలు పెద్దవేలా మేము చూస్తాము. ఈ రోజు సేంపూర్ కాలనీ ఫేజ్ 2లో ఏమొచ్చి ఈ వృక్ష సంపద మహాసంపద అన్నట్టు దేశ రక్షణకే వివిధ రకాలైనటువంటి ట్రిబ్యునల్స్ కానీ, కోర్టు తీర్పులు కానీ నిత్యం కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇండియాకి పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యం అవనండి, ఇంకోటి అవనండి, ఈ విధంగా కాలుష్యంతో చాలా కాలుష్య కోరల్లో చిక్కుకున్నటువంటి ఈ రోజుల్లో ప్రజానీకాన్ని అందరికీ కూడా ఒక పర్యావరణాన్ని, ఎన్విరాన్మెంట్ని అంతా కూడా దేశ సంపదలో ఒక భాగంగానే మేము ఏంటంటే మా వాకర్స్ క్లబ్కి సేంపూర్ కాలనీ ఫేజ్ 2లో మేము దగ్గర 30 మంది వాకర్స్ క్లబ్ ఉంటుంటామండి. ఇందులో దైవ వృక్షాలు అంటే నిత్యం ఆయుధంతో కూడుకున్న ఆయుధాలకు ఉపయోగపడే అవనివ్వండి, లేదంటే దైవ సమానులతో సంబంధించే వృక్ష సంపదలు నేటికి కూడా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వృక్షాలనే పూజిస్తుంటారండి. ఎందుకంటే అది పూర్వం నుంచి వచ్చినటువంటి నానుడి అన్నమాట. అంటే దైవ వృక్షంతో కొలుస్తుంటారు కొన్ని మొక్కల్ని. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మీ అందరం కూడా ఈ కాలుష్య కోరల నుండి చిక్కుకున్నటువంటి దీన్ని మేము తగ్గించడానికి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి ఉపయోగపడడానికి, గ్రీన్ కారిడార్ని పెంపొందించడానికి నేటి విశాఖపట్నంలో జీవీఎంసీలో మహానగరం అనేటువంటి విశాఖపట్నంలో జీవీఎంసీ పరిధిలో ఈ క్లైమేట్ వాతావరణ పరిస్థితుల్ని క్లీన్ అండ్ గ్రీన్ అనే పదంతో గ్రీన్ తాలూకా మన నేషనల్ ట్రిబ్యునల్ని ఇచ్చినటువంటి ఆదేశాలని, తీర్పుల్ని, రకరకాల తీర్పుల్ని కూడా రోజు రోజుకు చూస్తున్నామండి. వివిధ రాష్ట్రాలకు కానీ వివిధ నగరాలకు కానీ ఇస్తున్నటువంటి ఈ తీర్పుల్ని. అదేవిధంగా మహావిశాఖ నగరంలో ప్రతి నిత్యం వేల కొద్ది అలా కంపెనీలు వస్తూనే ఉన్నాయి. ఆ కంపెనీ కోరల్లో, కాలుష్యం కోరల్లో వాతావరణానికి తోడ్పాటుని అందించే దిశగా మేము ప్రయాణిస్తున్నాం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.